హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విడ్డూరాలు. ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్ మంది చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా కట్టెల పొయ్యి మీద. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చికెన్ బాగా క్లీన్గా శుభ్రం చేసుకొని, తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, దమ్ముకు కావలసిన బిర్యానీ సామాన్ అన్నీ, హోల్ గరం మసాలా టోటల్, ఉప్పు, కారం, అలాగే కొత్తిమీర, పుదీనా, ఆయిల్, పెరుగు అన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకొని దాంట్లో కళ్ళుప్పు, తగినంత మనకి రుచికి సరిపడా కళ్ళుప్పు, పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత దమ్ముకి బాగా టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా వస్తుంది. ఇంకా వేరే కర్రీతో తినవలసిన పని ఉండదు. బ్రౌన్ ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి ఫస్ట్. ఇదే సీక్రెట్ దమ్ బిర్యానీలో ఫస్ట్. బిర్యానీ ఆకు, తర్వాత యాలకులు, లవంగాలు, మీరు తినే స్పైసెస్ని బట్టి జాపత్రి, అనాస్ పువ్వు, స్టార్ అనాస్, అండ్ చెక్క, దాల్చిన చెక్క, ఇంకా మరాఠీ మొగ్గ, హోల్ గరం మసాలా మొత్తం అన్నమాట. ఇప్పుడు ఎంటీఆర్ కానీ మీకు నచ్చింది ఏదో గరం మసాలా పౌడర్ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత మీరు ఇంకా ఘాటు కావాలంటే పచ్చిమిర్చి పేస్టు, మీరు తినే దాన్ని బట్టి ఘాటుని బట్టి పేస్ట్ కూడా మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం. మేము బాగా ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి ఇంత కారం వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం మీరు యాడ్ చేసుకోండి. మేము కొంచెం ఘాటుగానే తింటాం, బాగా స్పైసీగా. అన్నీ బాగా కలిపి మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. బాగా అన్ని ప్రతి ముక్కకు పట్టేటట్టు కలిపే విధానము ప్లస్ బ్రౌన్ ఆనియన్సే బిర్యానీ టేస్ట్ అంతా అండి. మీరు చూసి కలుపుకోండి. అంతా ముక్కకు పట్టించి ఒక్కొక్క పీస్కి మసాలా అంతా పట్టాలన్నమాట. నెక్స్ట్ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మాకు ఘాటు తగ్గిందని మళ్ళీ యాడ్ చేసామండి. ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ అల్లం, కొత్తిమీర, పుదీనా, అంటే మనకి ఎంత కావాలంత, ఎంత ఎక్కువ వేసుకున్న టేస్ట్ ఏం చాలా బాగుంటుంది. పెరుగు లాస్ట్ ఎందుకు వేసామంటే ప్రతి పీస్కి ఉప్పు, కారం బాగా స్పైసెస్ బాగా పడతాయని పెరుగు ఆఖరణ వేసుకుంటాం. పెరుగు మొత్తం కలిపేసి, మనం మీకు కొలతలు కావాలంటే మాకు డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, కరెక్ట్ కొలతలు కావాలంటే. మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. వండిన తర్వాత బిర్యానీ అయితే చాలా, అంటే తిని కామెంట్ చేస్తారు మీరే. ఫస్ట్ టైం వండితే కనుక ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగా వస్తుంది. ఇలా ప్రతి ముక్కకి పట్టాలన్నమాట. మా వాళ్ళు అయితే గట్టిగా లాగించేశారు, చలికాలం కదా, అందులో వేడి వేడిగా వండి పెట్టాము. ఇంకా ఇంట్లోది అది కాక బయటది కాదు కదా, అన్లిమిటెడ్, ఫుల్ లాగించారనమాట. చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే. ఇలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ ఎలా బాయిల్ చేసి వేయాలో ప్రాసెస్ చూద్దాం. మేము కట్టెలు వెలిగించి ఒక పాత్ర పెట్టాం, బిర్యానీ పాత్ర. అందులో వాటర్కి ఏం కొలత లేదండి, ఎంతైనా అంటే వాటర్ మునిగి రైస్ బాగా అందులో నుంచి దేవేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే కళ్ళుప్పు ఎక్కువే వేసుకోవచ్చు. ఆయిల్ ఏమో ఒక్కొక్క అన్నం మెతుక్కి అంటుకోకుండా ఒక్కొక్కటి సపరేట్గా వస్తుంది అనమాట, అందుకు ఆయిల్ వేస్తాం. హోల్ గరం మసాలాలో ఒక 2-3 స్పైసెస్ అన్నీ హోల్ గరం మసాలా వేసి బాగా తెరలే వరకు మరగనివ్వాలన్నమాట.
మరిగిన తర్వాత అది బాగా హై ఫ్లేమ్లోనే, స్టవ్ మీద వండుకున్నా సరే హై ఫ్లేమ్లోనే ఉంచి మరిగించాలి. అప్పుడు నానబెట్టిన హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, ఆ బాస్మతి రైస్ తీసి అందులో వేసి హై మంటలోనే బాగా బాయిల్ అయినప్పుడు 70% రైస్ కుక్ అయిన తర్వాత అది తీసి మళ్ళీ మ్యారినేట్ చేసుకున్న పాత్ర ఉంది కదా, దాంట్లో పైన లేయర్గా వేసుకొని, ఇదిగో మేము చూపిస్తున్నాం కదా వీడియోలో, అదే విధంగా తీసి 70% కుక్ అవ్వాలి, లేకపోతే రైసు విత్తనాలుగా ఉంటుంది అనమాట. ఇలా లేయర్గా సెట్ చేసుకొని, కావాలంటే మీకు మధ్యలో ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఫైనల్ టచ్కి మధ్యలో ఉంచవచ్చు. దాన్ని నేను యాడ్ చేశాను అనమాట. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అలాంటివన్నీ యాడ్ చేసి ఫైనల్గా మొత్తానికి కంప్లీట్ అయ్యిందనమాట. వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. ఫైనల్గా అది కొత్తిమీర, పుదీనా కొంచెం కంటికి కానీ అంతా బాగుంటుందనేసి ఫైనల్గా వేసామన్నమాట. ఇంక దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేయడమే. మేము చూపించిన ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్ అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని మళ్ళీ పైన వేసామన్నమాట. సెకండ్ లేయర్ మీద కూడా పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసి, ఇప్పుడు దీన్ని మనకి కావాలంటే మైదా పిండితో ముద్ద చేసుకొని దాన్ని చుట్టూ కవర్ చేసి దమ్ముకి బయటకు పోకుండా పెట్టుకోవచ్చు. కానీ అదంతా పెద్ద ప్రాసెస్ చేసి అది వద్దనుకొని నార్మల్గానే పెట్టేసామన్నమాట. ఆ దమ్ము బయటకు పోకుండా దాని మీద వెయిట్కి మేము రాయి పెట్టాము. ఇప్పుడు మంట పెట్టుకొని, మరి హై అంటే మనం తీసుకునే పాత్రను బట్టి ఉంటుంది. పాత్ర మందంగా ఉంటే బాగా హైలో వండుకోవచ్చు, పలచకుంటే మీడియంలో ఒక హాఫ్ అన్ అవర్ వండేసి బాగా, అప్పుడు వండిన తర్వాత బాగా కుక్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆల్రెడీ మనం కుక్ చేసిన రైస్ మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ ఫాస్ట్ ఉడుకుతుంది కాబట్టి. అయిపోయిన తర్వాత ఇలాగ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిన బిర్యానీ చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి